ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీరు మాకు తోడైనందుకు స్తోత్రాలు. మీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అయా ప్రభువా, ఏ బిడ్డకు ఏ సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నాయన, మేమందరము కూడా మరొక నూతనమైన దినంలోకి ప్రవేశించాము. నాయన, మీ కృపా సహాయం దయచేశారు తండ్రి. అయా, సజీవులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకున్నారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు అని సామెతల గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం ద్వారా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, మీ యొక్క మాటలు అయా, మీ యొక్క వాక్యములో ఎటువంటి కుటిలత లేదు నాయన, ఎటువంటి మూర్ఖత ఉండదు నాయన. అయ్యా, మీ వాక్యానుసారంగా జీవించేవారు ఎక్కడా మోసపోరు, ఎవరి చేతిలో చిక్కుబడరు, క్షేమముగా నడవగలుగుతారు నాయన. అవును ప్రభువా, ఈ లోక సంబంధమైన మాటల్లో కుటిలత, మూర్ఖత, అయా, స్వార్థము అన్నీ ఉంటుండగా అయా, ఆ మాటలను మేము ఈరోజు లక్ష్య పెట్టకుండా, ఈ లోక సంబంధమైన మాటలను మేము అయా దృష్టించకుండా మీ మాటలను వింటూ అయా, మీ వాక్యానుసారంగా నడుస్తూ క్షేమముగాను సురక్షితముగాను అయా ఈ రోజును కొనసాగించే కృప చూపించండి. ఈ యొక్క ఉదయకాలాన్నే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో నమ్మకంతో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను గూర్చి ప్రార్థిస్తున్నాం, మొర్రబెడుతున్నాం తండ్రి. మీ సహాయము వారికి దయచేయండి నాయన. ఈ రోజున దేని కొరకైతే వారు ప్రయాసపడాలి అని నిశ్చయించుకున్నారో, ఏ విషయంలో వారు ముందుకు సాగాలి, విజయం సాధించాలి అని అనుకుంటున్నారో కృప చూపించండి. వాటిల్లో ప్రతి బిడ్డను కూడా అయా, వారు అనుకున్న విధంగా నిలవబెట్టండి తండ్రి. అయా, వారు చేస్తున్న ప్రతి విధమైన కార్యమును నూరంతలుగా ఫలింప చేయండి నాయన. కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను వారికి దయచేయండి ప్రభువా. ఎవరు కూడా ఆగిపోయేవారిగా కాదు గాని ముందుకు సాగిపోయేవారిగా మార్చబడే కృప చూపించండి తండ్రి. అయా, నూతనమైన ప్రతి కార్యమును కూడా ఈ రోజున ఆశీర్వదించండి. ఆగిపోయున్న ప్రతి పని కూడా ఈ రోజున ప్రారంభించబడుటకు మీ ద్వారాలను తెరవండి తండ్రి. ప్రభువా, ప్రయాణాలను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. వెళుతున్న వస్తున్న ప్రతి మార్గములోనూ మీ రక్షణ దయచేయండి నాయన. ఏ అపాయం, ఏ ప్రమాదం ఏ బిడ్డ చెంతకు రాకుండా అయా, క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అదే రీతిన మరలా సురక్షితముగా వారి వారి గమ్యస్థానాలు చేరబడే కృప చూపించండి. అయా, అదేవిధంగా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు యవ్వనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, ఎవరందరికీ మీ కంచెం, మీ కాపుదల దయచేయండి తండ్రి. ఏ సమస్య వారిని ముట్టకుండా భద్రపరచండి నాయన. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని ఉపయోగించుకునే కృప చూపించండి. ఎవరితో ఎటువంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా, ప్రాముఖ్యంగా మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న ప్రతి పని కూడా మీ నామాన్ని గణపరిచేదిగాను ఉండడానికి కృప చూపించండి నాయన. ఎవరు ఎటువంటి ఆకలి బాధలతో ఉండకుండా కావలసిన భోజనాన్ని వారికి ఏర్పరచండి నాయన. ఎవరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఈరోజు చూడకుండా, ఎదుర్కొనకుండా వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరికి అనారోగ్య సమస్యలు ఈరోజు రాకుండా మంచి ఆరోగ్యము చేత వారిని సంతృప్తి పరచండి తండ్రి. ప్రాముఖ్యంగా నాయన, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారయ్యా. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్లలో మీ కృపా సహాయం దయచేయండి.
అయా అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ రాస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి నడిపించండి తండ్రి. అయా, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించే బర్త్డేలను, యానివర్సరీలను ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా అత్యున్నతంగా ఆశీర్వదించమని, కొందరికైనా మేమును నోరు తెరిచి మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.